వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయీ అంటే అర్థం ఏంటి? అమ్మ మనకి దృష్టాదృష్ట ప్రసాదం ఇవ్వడానికి వచ్చింది. అందుకే సరిగ్గా మనకి క్షిప్రప్రసాదిని తర్వాత వస్తున్న భావం అంతా గమనించుకుంటూ వెళితే త్రివర్గ నిలయ, అమ్మవారు 3 వర్గముల్లో ఉంటారట. వర్గం అనగా భాగం అని తీసుకుంటే స్పష్టంగా త్రివర్గము అనే మాట శాస్త్రంలో ప్రసిద్ధిగా ఉన్నటువంటిది ధర్మార్థ కామ మోక్షముల యందున్నది. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. త్రివర్గ దాత్రి శుభగా చెప్పుకున్నాం, ఇప్పుడు త్రివర్గ నిలయ చెప్పుకున్నాం. రెండో దగ్గర తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఎలా భావన చేయాలి అంటే త్రివర్గములు అమ్మ ఇస్తున్నది, అక్కడ అది చెప్పుకున్నాం. ఇవ్వడమే కాదు, త్రివర్గాల్లోనూ అమ్మే ఉన్నది. ఈ భావం తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అమ్మ మనకి మనం కోరుకున్న కోరిక తీర్చింది అంటే ఒక అర్థము, ప్రయోజనం మనకిచ్చింది. అదేవిధంగా అమ్మ అనుగ్రహం వల్ల ఒక ధర్మం ఆచరించగలిగాం. ధర్మం కూడా ఎందుకు పురుషార్థం అన్నారంటే ధర్మం చెయ్యాలని బుద్ధి పుట్టాలంటే దేవతానుగ్రహం ఉండాలి. బుద్ధి పుట్టినా చెయ్యగలగాలి, చెయ్యడానికి తగిన వనరులు దొరకాలి. ఇదంతా ధర్మ పురుషార్థం అండి. ఇది తెలుసుకోవాలి. దానం చేయాలని తరించాలని ఒకటి బుద్ధి ఉంది, కానీ దానం చేయడానికి ధనం లేదు. ధనం ఉన్నవాడికి దానం చేసే బుద్ధి పుట్టదు. ఇద్దరికి ధర్మ పురుషార్థం లభించలేదు. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే లేనివాడికి దానం చేయడానికి ధనం లభించుట, ఉన్నవాడికి దానం చేయడానికి బుద్ధి దొరుకుట, ఈ రెండు అమ్మ అనుగ్రహం ఉంటేనే ఉంటుంది. ధర్మం చేతనే తరిస్తారు కదా. అందుకు ధర్మము అమ్మవారే ఇస్తున్నారు, అర్థము అమ్మవారే ఇస్తున్నారు, కామము అమ్మవారే ఇస్తున్నారు. ఇప్పుడు 3 గురించి మాట్లాడుకుందాం. 3 ఇవ్వడమే కాదు, 3 ఆవిడే ఉన్నారు. ఉదాహరణకి మనకి ఆకలి వేసింది, అన్నం కోరుకున్నాం. కోరుకున్నప్పుడు కామం, లభించాక అర్థం. అవునా లేదా? అన్నం అనేది కోరుకున్నప్పుడు కామం, లభించిన తర్వాత అర్థమైంది. అందుకే అర్థకామాలు 2 ఒకే పురుషార్థం అని చెప్పడానికి ఇదే అర్థం. అయితే ఆ అన్నంలో ఎవరున్నారు? ఏముందని నువ్వు కోరుకున్నావు, దానివల్ల నీకు పోషణ తృప్తి ఉందని కదా కోరుకున్నావు. అందులో పోషణ తృప్తి రూపంగా అమ్మే ఉన్నారు కనుక నువ్వు కోరుకున్నావు. ఇది తెలుసుకోవాలి. నీకు తృప్తి కలిగించే ప్రతిదీ అమ్మ యొక్క రూపమే అని చూడడం మొదలు పెట్టాలి. అందుకే త్రివర్గ దాత్రితో లాభం లేదు, త్రివర్గ నిలయ అనేది తెలియాలి. త్రివర్గాల్లో అమ్మే ఉందని తెలిసాక నువ్వు అనుభవించే ప్రతి సుఖంలో అమ్మ యొక్క వెలుగు కనబడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు కృతజ్ఞతతో అమ్మని స్మరిస్తావు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే త్రివర్గ నిలయ అంటే ధర్మార్థ కామములు అని ప్రధానార్థం చెప్పుకున్నా, త్రివర్గాకి ఇంకొక రకం విభజన చేసుకున్నాం. ధర్మ 1, అర్థకామములు కలిపి 2వది, మోక్షం 3వది. కనుక 4 కూడా త్రివర్గ నిలయ, మొత్తం 3 ఉన్నది అని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా కొందరు విభజన చేసి త్రివర్గ నిలయ అంటే త్రయీ అంటే వేదమని అర్థం చేసుకున్నారు కనుక ఆ వేదముకి 3 భాగములు, ఋక్ యజు సామములు కనుక 3 భాగముల్లో ఉన్నది ఆ తల్లే. అదేవిధంగా వేదానికి మూలంది ఓంకారం. ఆ ఓంకారంలో 3 భాగాలు ఉన్నాయి, అకార ఉకార మకారములు. 3 భాగములు అమ్మ రూపములే. అకార ఉకార మకారములు బ్రహ్మ విష్ణు రుద్ర రూపములు, 3 అమ్మయే. అందుకే త్రివర్గ నిలయ అనడంలో ఈ భావం కూడా స్వీకరించవచ్చు. త్రిస్థ, ఈ త్రిస్థ మాటకు చెప్తూ పూర్వభాష్యకారులే గొప్ప మాట చెప్పేశారు మార్కండేయ పురాణంలో. త్రిస్థ అనేటువంటిది మార్కండేయ పురాణంలో అమ్మ పేరుగా చెప్పారు కనుక త్రిస్థకి హాయిగా తీసేసుకోవచ్చు. ఆ శ్లోకం భాస్కర్ రాయల వారు మార్కండేయ పురాణంలో చూసి చెప్తే తర్వాత పుస్తకాలు రాసేవారు కూడా యథాతథంగా తీసేసుకున్నారు. భాస్కర్ రాయలను ఎంత స్మరించారు అనేది వాళ్ళకి తెలియాలి. త్రయోలోకాస్త్రయో వేదాస్త్రైవిద్యం పావకత్రయం త్రీణి జ్యోతింషి వర్గాశ్చ త్రయో ధర్మాదయస్తథా త్రయో గుణాస్త్రయ శబ్దాస్త్రయో దోషాస్తథాశ్రమా త్రయ కాలాస్తథావస్థా పితరో హర్నిసాదయ మాత్రాత్రయం చ తే రూపం త్రిస్థే దేవి సరస్వతి. త్రిస్థే దేవి సరస్వతి 3 ఉన్న తల్లి. త్రివర్గ నిలయ అంటే మనం 3 వర్గాలు చెప్పుకున్నాం. త్రిస్థే అంటే ఇంకా విషయం పెరిగిపోయింది. ఈ ప్రపంచమంతా అందుకు దీని అంతా ఉన్నది కనుక త్రిస్థ అయిపోయింది ఒక్క మాటతో. కానీ మనం త్రిస్థ అన్నప్పుడు ఏం భావం చేయాలి? త్రయో లోకాః, 3 లోకములు, 3 వేదములు, 3 విద్యలుట. 3 విద్యలు అంటే ఏమిటి? సాంఖ్యత్రయ ప్రతిపాదక, సాంఖ్య యోగ వేదాంత 3 శాస్త్రములు, అది త్రైవిద్యం అంటే. అలాగే పావకత్రయం 3 అగ్నులు, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహ్వనాగ్ని. త్రీణి జ్యోతింషి 3 జ్యోతులుట, సూర్యచంద్రాగ్నులు. ఇక వర్గాశ్చత్రయౌ ఇందాక చెప్పినట్టు ధర్మార్థ కామములు. ధర్మాదయ అది అర్థం చేసుకోవడం కోసం ధర్మాదయ అని చూపించారు. త్రయో గుణా తెలిసిపోతుంది కదా, 3 గుణాలు సత్వరజస్తమో గుణములు. త్రయ శబ్దా అకార ఉకార మకారములు. త్రయో దోషా 3 దోషాలట, వాత పిత్త కఫ.
ఇవి ప్రధానంగా ఉండేటువంటి దోషములు. అలాగే తథా ఆశ్రమా, ప్రధానాశ్రమములు అంటే ఇక్కడ బ్రహ్మచర్య, వానప్రస్థ, గృహస్థాశ్రమాలు చెప్పబడుతున్నాయి. మరి సన్యాసం చెప్పలేదంటే తురియం, అది 4వది. అందుకే ప్రస్తుతానికి 3. త్రయకాలా, 3 కాలములు. తథా అవస్థా, 3 అవస్థలు. అలాగే పితరులు, వీళ్ళు అగ్నిశ్వాత్తులు, బర్హిషదులు, సోమపులు అని 3 రకాల పితరులు ఉంటారు. ఇది తెలుసుకోవాల్సింది. అలాగే అహర్నిషాదయ, పగలు రాత్రి సంధ్య, ఈ 3. ఇలాగా మాత్రాత్రయంచ, 3 మాత్ర అంటే అకార ఉకార మకారములు చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు మొదటి త్రైశబ్దాహ అనే మాట వచ్చింది కనుక ఆ భావంగాని స్వీకరిస్తే ఇక్కడ ఉదాత్త అనుదాత్త స్వరిత అనబడే స్వరశక్తులుగా ఉన్నటువంటిది. ఇవన్నీ ఎవరి రూపములు? తురీయముందున్న అమ్మే 3 యందుందో తెలుసుకోవాలి. తురీయంలో ఉన్న తల్లే 3 ఉంది. 3 ఉండడం ప్రపంచం నడపడం కోసం, మనం తరించడం కోసం. అందుకే త్రిస్థ అంటే ఈ భావం తీసుకుని త్రిపురమాలిని, ఈ త్రిపురమాలిని దేవిని ఇక్కడ స్మరించుకున్నాం. త్రిపురమాలిని కూడా మనకి చక్రేశ్వరి దేవతల నామాల్లో ఒకటి. చక్రేశ్వరి అంటే 9 ఆవరణలు కలిపి శ్రీచక్రం అన్నా, ఏ ఆవరణకి ఆవరణం ఒక చక్రం కింద భావన చేయాలి. ఆ చక్రంలో మొత్తం లలితా మహాత్రిపుర సుందరే ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క పేరుతో ఉంటుందట. ఆ పేరులన్నీ కూడా లలితా సహస్రంలో అక్కడక్కడ అలా పొదిగారండి, చాలా అందంగా పొదిగారు. త్రిపుర వచ్చింది. ఈ త్రిపుర చక్రేశ్వరి మొట్టమొదటి త్రైలోక్య మోహన చక్రం ఉంటుంది. త్రిపురేషి జయత్సేన దగ్గర త్రిపురేషి చెప్పారు, షోడశావరణ చక్రం. ఇలా ఒక్కొక్కటి అక్కడక్కడ ఎంత అవసరం అంత మాత్రం చూపించారు. అలా ఇప్పుడు త్రిపురమాలిని అనేది అంతర్దశార చక్రంలో ఉన్నటువంటి త్రిపురేశ్వరి నామం. మనం త్రిపురేషి, త్రిపురమాలిని ఇవి చదువుతుంటాం కదా, అలా క్రమంగా వెళితే త్రిపురమాలిని అంటే అంతర్దశార చక్రం. దీనికే సర్వరక్షాకర చక్రం అని అర్థం. ఆ సర్వరక్షాకర చక్రంలో ఉండే తల్లి త్రిపురమాలిని. అయితే త్రిపురమాలినికి లలితా పరమేశ్వరి పరంగా మరొక అర్థం కూడా చెప్పుకోవాలి ఇక్కడ శాస్త్రనామాల్లో. మాలిని అంటే ఎక్కడొచ్చినా వరుస అని చెప్పుకున్నాం. పద్మమాలినీం, హేమమాలినీం అని శ్రీసూక్తంలో చెప్పబడ్డ శబ్దముల ప్రకారంగా వరుస క్రమంలో ఉంటే మాలిని. అమ్మవారు త్రిపుర మాలిని అంటే త్రిపురముల యందు ఒక వరుసగా వ్యాపించిపోయి ఉన్నది ఆవిడ. 3 పూసలకి ఒకే దారంతో మనం అనుబంధం పెడితే 3 పూసల్లో దారంలాగా ఈ త్రిపురముల యందు వ్యాపించినటువంటి తల్లి ఆవిడ. వ్యాపించకపోతే దీనికి ఆధారమే లేదు. అందుకే త్రిపుర మాలిని అంటే 3 లోకముల యందు, పైన చెప్పినటువంటి ఈ 3 యందు వ్యాపించిపోయింది కనుక త్రిపుర మాలిని. ఇది తెలుసుకోవాల్సింది. ఆ 3 ఆవిడే వ్యాపించున్నది, ఇంకోటి లేదు. అది 3 విడివిడిగా కనబడుతున్నాయి, కానీ 3 ఏకంగా అమ్మవారే వ్యాపించున్నారు. ఇది తెలుసుకోవాల్సింది. అయితే మనలో 3 ఉన్నాయట. అదేమిటి? మనోబుద్ధిస్తథా చిత్తం పురత్రయ ఉదాహృతం. ఇది త్రిపురం అంటే మనలో 3 ఉన్నాయట. మనస్సు, బుద్ధి, చిత్తము. ఈ 3. మరి అహంకారంగాడో ఇవన్నీ కలిపి అనుకునేవాడే, వాడిని వదిలేద్దాం. కనుక 3 మనస్సు, బుద్ధి, చిత్తం, వీటిని పురత్రయం అన్నారట. అసలు మన శరీరం అదండి. ఇది ఎవ్వడు నిజానికి ఉన్నదే కానీ ఇది డూమే. అసలు లోపల ఉన్నది ఆ 3 మనస్సు, బుద్ధి, చిత్తము. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము యందు వ్యాపించినటువంటి చైతన్యమే త్రిపుర. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఈ 3 యందు ఆవిడ ఏకముగా వ్యాపించున్నది త్రిపుర మాలిని. ఇది ఒక అర్థం. అంతేకాదు త్రిపురములు అన్నప్పుడు త్రిపురుడు అంటే పరమేశ్వరుడు. ఎందుకు ఆయనకు పేరు వచ్చిందంటే ఒకసారి సృష్ట్యాది యందు ఆ పరమేశ్వరుడు ఒక జ్యోతిగా ఉన్నప్పుడు ఆయన నుంచే బ్రహ్మ, విష్ణు, రుద్ర అనే 3 స్వరూపములు వాటి శక్తులతో వచ్చే కనుక త్రిపురుడు అనేటువంటి విషయం. ఆ 3 స్వరూపములుగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక్కడేగా. ఆ ఒక్కడితో ఆయన శక్తి కూడా ఒక్కటిగా ఉంటూ 3గా కనిపించింది కనుక త్రిపురమాలిని అనే అర్థాన్ని కూడా వ్యాఖ్యాతలు ఇక్కడ ఇచ్చినటువంటి విషయం. అంటే త్రిమూర్తి స్వరూపిణి. అంతేకాదు మరొక అద్భుతమైన మాట మనకు ఉపనిషత్తుల్లో లభిస్తున్నది. త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ. ఇది అంతర్ముఖ సమారాధ్య వరుసల్లో వస్తుంది కనుక ఈ భావం చాలా గొప్పది. మనకు 3 ధామములు ఉన్నాయని చెప్పుకున్నాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే ధామములు. ఈ 3 ధామాల్లోనే భోక్తాభోగ్యం అనేది ఉంటుందిట. ఈ 3 ధామాలని పనిచేయిస్తూ సాక్షిగా ఎవరున్నారో ఆవిడ త్రిపురమాలిని అని చెప్పబడుతున్నది. అంటే తురీయా తత్వమే త్రిపురమాలిని తత్వము అని దీనిలో ప్రస్తావన చేయబడుతుంది. ఆ తత్వం ఎలాంటిది? నిరామయ నిరాలంబ. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. నిరామయ, నిరామయ, నిరాలంబ 2 పక్క పక్కన పెట్టడం ఊరికినే సంస్కృతంలో వ్యుత్పత్తి అర్థం చెప్పేసి చెప్పడం కాదు. ఇది పెట్టడంలో ఒక ఉపనిషత్ క్రమం కనిపిస్తాం, చూద్దాం. ఆమయము అంటే వ్యాధులు, ఆధులు. వ్యాధులకి ఆధులకి మనం అనేకమైన భేదం చెప్పుకున్నాం. మనస్సుకు వస్తే ఆధులు, ఒంటికి వస్తే వ్యాధులు. ఈ 2తో బాధపడుతూ ఉంటాం. ఆది వ్యాధి 2 పోల్చుకోలేం, ఒకదాని మీద ఒకటి ఎఫెక్ట్ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు కూడా. కనుక ఆది వ్యాధులు లేనిది నిరామయ అని అర్థం. ఇవి కర్మశరీరాలైనటువంటి జీవులకు ఉంటుందే తప్ప ఆ 2 లేని తల్లి. ఎప్పుడైనా ఆత్మతత్వమే నిరామయం.
అందుకే ఎవడైతే ఆత్మతత్వాన్ని భావన చేస్తాడో వాడు నిరామయ స్థితికి వెళ్ళిపోతాడు. కనుక ఆమయము లేనిది అని అర్థం. ఎవరైతే నిరామయతత్వాన్ని భావన చేస్తారో వాళ్ళకి ఆమయాలు ఉండవు. అందుకే అమ్మ నామములు అంత విశేషం. నిరామయ నిరాలంబ, ఆలంబము లేని తల్లి. ఆలంబము అంటే ఆధారం, ఆసరా. చాలా గొప్ప విషయం. ఆలంబం లేకపోతే ఎవరైనా గొప్పగా చెప్తాడండి? ఆలంబం లేకపోతే అది నెగిటివ్ క్వాలిఫికేషన్. అది మనకు ఒక ఆలంబనం లేదు అంటే ఒక ఆసరా లేదు, ఒక ఆధారం లేదు, ఇది అర్థం. మనకు ఆలంబం లేకపోతే నెగిటివ్, అమ్మవారికి ఆలంబం లేకపోతే పాజిటివ్. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఆలంబం లేకపోతే మనం లేవు, ఆలంబం అక్కర్లేకుండా ఉంటుంది ఆవిడ. అది తెలుసుకోవాల్సింది. జగదాలంబం మమావలంబం నిరాలంబం అన్నారు ఇక్కడ. జగత్తుకి ఆవిడ ఆలంబనం, ఆవిడికి ఏదో ఆలంబనం లేదు. ఇప్పుడు తెలిసింది కదా, ఆలంబనం అంటే భరోసా, ఆధారము అని అర్థంట. అమ్మవారు జగత్తుకి ఆవిడ ఆధారం, ఆవిడికి ఏదండి ఆధారం లేదు. సృష్టిలో మీరు ఎప్పుడైనా చూడండి, మనకోడు సహాయపడ్డాడంటే అబ్బా నువ్వు నన్ను ఆదుకున్నావయ్యా అని వెంటనే వాడు గర్విస్తుంటాడు, నేను గొప్ప పని చేశాను కదా అని. కానీ ఆ ఆదుకున్నవాడిని ఇంకెవడో ఆదుకున్నాడు కనుక వీడు ఆదుకోగలిగాడు. ఇది తెలుసుకోవాలి. సృష్టిలో ఎవడికి పరిపూర్ణ ఆధారం కాలేడు. అయితే మనకొకటి ఆధారమైనప్పుడు కృతజ్ఞత చూపించడం మాత్రం చాలా అవసరమే. కానీ వాడిని నువ్వే ఉంటే ఈ ఆధారం, నీ వెనకాల మరొకటి ఉందిలే, నీ ఆధారం నాకు అక్కర్లేదంటే అది మళ్ళీ దోషమే. ఇప్పుడు మనం కర్ర పట్టుకుని నడుస్తున్నాం, నిలబడ్డానికి ఆధారం ఏది? కర్ర. కనుక కర్ర ఏ గొప్పది అంటే కర్ర నిరాలంబమా? కర్రకే ఆలంబం ఉంది, కింద నేల. కనుక సృష్టిలో ప్రతిదానికి మనం ఆలంబనం అనుకునేదానికి ఒక ఆలంబనం కనబడుతుంది. కానీ అన్నిటికీ ఆలంబమై తనకేది ఆలంబం కాని తల్లే నిరాలంబం. నిరాలంబోపనిషత్తునకు ఉపనిషత్తు ఉందండి. ఇది ఆలోచిస్తే నేనున్నానంటే శరీరం ఉండడం వల్లే ఉన్నాను కదా, శరీరము నాకు ఆలంబన అనుకుంటావు. నేను అనే భావానికి ఆలంబనమేది? శరీరం. ఇది మొదటి దశలో ప్రతివాడు అనుకుంటాడు శరీరం ఆధారం కాదు. తెలుసుకున్న మరి ఇది ఆధారం. అలా వెళుతూ 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 ఉంటే నేను అనే భావానికి ఆలంబనం చైతన్యమే, ఆత్మయే. అప్పుడు నేను ఎక్కడ కలిసిపోయింది? వెళ్ళిపోయింది. నేను దేంట్లో లేమైపోయింది? చైతన్యం అంటే ఎవరు? అమ్మ. అప్పుడు నేను దేనిలో లేనిమైపోయింది? అమ్మలో లేనిపోయింది. నువ్వు అప్పుడు నిరాలంబ స్థితికి నువ్వు వెళ్ళిపోయావు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే నిరాలంబ, నిరామయ, నిరాలంబ. ఈ స్థితి నీకు లభించగానే ఎంత గొప్పగా ఉంటావంటే, ఇంతవరకు ఒక బాహ్య వస్తువు దొరికితేనే ఆనందించావు, బాహ్య వస్తువు పోతే దుఃఖించావు. ఇప్పుడు నీకు బాహ్యం అనేది ఇంకా లేదు. సర్వవ్యాపకమైన చైతన్యంతో తాదాత్మ్యం చెందిన వాడికి బాహ్య వస్తువు దొరికితే ఆనందం, లేకపోతే దుఃఖం అనేది లేదు. ఎందుకంటే బహిర్ముఖత్వం దాటిపోయాడు వాడు. అప్పుడు వాడు ఆనందం ఏది అంటే అఖండమైన ఆత్మతో తాదాత్మ్యం చెంది దానిలోనే రమిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. అందుకే స్వాత్మారామ, నిరామయ నిరాలంబ స్వాత్మారామ. ఈ మాట ఇక్కడ అంటే తన ఆత్మయందు తానే క్రీడించుట. క్రీడించుట అంటే ఆనందానుభవము, ఆనంద అనుభవము. ఆనందానుభవం ఎక్కడుంది? స్వ ఆత్మ. తనలో ఆత్మగా ఉన్నటువంటి అమ్మవారు కేవల ఆనందరూపిణి. అందుకే ఆ తాదాత్మ్యం ఎవరు చెబుతాడో వాడికి బాహ్య వస్తువుల యొక్క అవసరం లేదు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు అన్నారు ఇక్కడ. వాళ్ళు ధీరులు, నిరపేక్షలు, ఆత్మారాములు. వారి స్థితి అది. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, ఆయనకు పాపం ఏ రోజు ఏం దొరికిందా అని చూసుకుని ఆ రోజు ఆనందపడతారు, దొరకకపోతే బాధపడుతూ ఉంటారా? మరి శరీరానికి రోగం వచ్చింది, రొస్ట్ వచ్చింది, ఆయన బాధ లేదు. ఎందుకంటే శరీరం నేననే భావం ఆయనకి లేదు. ఒక్క మహాత్ముని ఉదాహరణ చెప్పుకుంటే కానీ మన విషయం అర్థం కాదు. శాస్త్ర ఉదాహరణలు ఎంత అవసరమో ప్రత్యక్షంగా ఒక మహాత్ముడు ఉదాహరణ అంత అవసరం. అందుకు అందరికీ పరిచయమైన ఒక మహాత్ముడి గురించి మనం చెప్పుకుంటున్నాం. అందుకు స్వాత్మారామ, ఎప్పుడు ఆనంద స్థితి వారిది. ఆ ఆనంద స్థితి అమ్మ యొక్క రూపము. స్వాత్మారామ, నిరామయ, నిరాలంబ. ఆనందం ఎలా ఉంటుందండి ఒక్కసారి చెప్తారా? ఎలా ఉంటుందంటే అదొక అమృత ప్రవాహంలా ఉంటుందండి అన్నాడు ఇక్కడ. అమృత ప్రవాహం. అమృత ప్రవాహం అని ఎందుకు చెప్పారు? ప్రవాహ శబ్దానికి అర్థం ఏంటంటే కంటిన్యూటీ. అందుకోసం ప్రవాహం చెప్తారు. ప్రవాహ నిత్యత అని ఒక మాట ఉన్నది. ప్రవాహం అంటే ఎప్పుడు అందులోంచి వస్తూనే ఉంటుంది ప్రవాహం. కనుక ఆత్మారామ స్థితి ఎలా ఉంటుందంటే అమృత ప్రవాహం. అదే కానీ ఇంద్రియారాముల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇంద్రియారామ, ఆత్మారామ రెండు పరస్పర విరుద్ధ శబ్దాలండి. ఇంద్రియారామ శబ్దం ఎక్కడి నుంచి లాక్కొచ్చారండి? ఆత్మారామే అర్థం కాకుండా నానా జాగ్రత్త పడుతుంటే మళ్ళీ కొత్త శబ్దం ఏంటని. ఇంద్రియారామ మనకు బాగా పరిచయమైన శబ్దం. అది పరిచయం కాదు, అనుభవం. ఇదే ఇంద్రియారామ శబ్దం ఇచ్చిన వాడెవరు? కృష్ణ పరమాత్మ. అఘాయురింద్రియారామో మోఘపార్థ సజీవతి అన్నాడు ఇక్కడ. అందుకు ఎవరైతే లౌకిక సుఖములే పరమాత్మను బతుకుతారో వాళ్ళని బహిర్ముఖులు అంటారు. కనుక లౌకిక సుఖమే పరమాత్మను బ్రతుకుతున్నంత కాలం అమ్మ మనకు దూరమే. అమ్మవారిని ఎందుకు విడిచిపెట్టుకుంటున్నాం? ఏదో ఒక బాహ్యం కనబడగానే అబ్బో అది ముఖ్యం అనుకుని కదా దీన్ని విడిచిపెడుతున్నాం. అమ్మవారిని విడిచిపెట్టేవంటే నీకు అది ముఖ్యం కాదు. ఆమె కోసం ఏదైనా విడిచిపెట్టు. దేనికోసమో ఆమెను విడిచిపెట్టామో లేదో ఆలోచించుకోవచ్చు. అప్పుడు మనం బహిర్ముఖులమా అంతర్ముఖులమా మనకే తెలుస్తుంది. మన స్థితికి మనమే
అంతర్ముఖత్వం కానీ లభిస్తే క్రమంగా నిరాలంబ స్థితికి వెళతావు. అప్పుడు నువ్వు స్వాత్మారామ స్థితిలో ఉంటావు. అప్పుడు అనుభవిస్తావు అఖండానందం. ఎలా ఉంటుందంటే, ఇంతకాలం అమ్మని విడిచి ఏం పట్టుకున్నావు అవి నీకెప్పుడు ఆనందాన్ని ఇవ్వలేదు. ఆనంద ఆభాసలేవి, ఆనంద ఆభాసలే ఇవన్నీ కూడా. ఇది ఎలాంటిదంటే ఉప్పుకి పంచదార పాకం రాసి చప్పరించడం లాంటిదండి. మరొక్క మాటలో చెప్పాలంటే ఆ పంచదార పాక అమ్మ, ఆ ఆనందం అనే భావం అమ్మ. అది నువ్వు విషయములను ఉప్పుకి రాసి ఆనందంగా ఉందన్న ఆనందం అమ్మవారే. కానీ కొద్దిసేపు విషయం చూస్తూ ఉంటే తర్వాత ఉప్పదనం బయటపడుతుంది. దీనికోసమే ఇంత పని చేశానంటావు. ఇది మన పరిస్థితి. ఇక్కడ సామాన్యమైన విషయం కాదు ఇక్కడ. అందుకే రమకథను విడిచి లౌకిక కథలందు మనసు నుంచువాడు మానవుండే, పాయసమును విడిచి పరుల ఎంగిలి కోరు వెర్రివాడు కాడే వెలది గౌరీ అని మా నాన్నగారు రామాయణం రాసిన ఒక పద్యం ఇది. ఇక్కడ ఇది గొప్పగా చెప్పారు చూడండి. ఇక్కడ అందుకు ఆత్మతత్వం యొక్క మాధుర్యం ఉంది. బహిర్విషయం ఏమిటండి, ఇది పారి అద్దోడు పట్టుకో, అది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు ఆనందం ఎలా ఉంటుంది? అమృత ప్రవాహం. అమృత ప్రవాహం ఆనందం. అమృతము అంటేనే శాశ్వతమైనది, ఆనంద స్వరూపమైనది. అది శృతి ప్రవాహం, అది సుధాశృతి. స్వాత్మారామ సుధాశృతి. శృతి కాదండి, శృతి. 2 రకాలు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు, వచ్చింది బాధ. అంత అలా పలికితే అలాగా ఆనందం కూడా. షా అంటే షా అంటే అదొక పెద్ద గొప్ప విషయం ఈ రోజుల్లో. సా షా షా అని 3 శబ్దాలు ఉన్నాయని కూడా తెలియదు. ఏం చేస్తాం? బాధాకరమైన అంశం ఇది. శరము అంటే బాణం, సరము అంటే పూలదండ. అప్పటికే ప్రమాదం అయిపోయింది. మేము శరము వేస్తామండి అని అందంగా అనాలని కొందరు ఈ మధ్య సాని షా అంటారు. మేము శరము వేస్తామంటే భయపడాలి అక్కడ. కనుక జాగ్రత్తగా ఉచ్చారణలు తెలిసి అనాలమ్మా, అది తెలుసుకోవాల్సింది. అక్షరం మంత్రం కదా, జాగ్రత్తగా ప్రయోగించాలి. అందుకే ఇక్కడ సుధాశృతి అంటే అమృత ప్రవాహము. అమ్మవారు ఎవరు? సుధాశృతి. ఈ మాట తీసుకుని మహానుభావుడు ఎన్ని చోట్ల ఈ సుధాశృతి నామాన్ని శంకర భగవత్పాదుల వారు చూపిస్తారు. ఇక్కడ ఒక ధ్యానస్వరూపం ఉందండి తెలుసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు స్వాత్మారామ సుధాశృతి అంతటికి మరొక అర్థంలోకి వెళతాం. నిరామయ నుంచి ఉన్న లింక్ ఎలా ఉన్నది ఉపనిషత్తులో చూడాలి. నిరామయ స్థితి అంటే దేన్నంటారు, నిరాలంబం అంటే దేన్నంటారు చెప్పారు. ప్రభాశూన్యం, మనశూన్యం, బుద్ధిశూన్యం నిరామయ, సర్వశూన్యం నిరాభాసం, సమాధిరభిధీయతే. కనుక నిరామయ నిరాలంబ స్థితి అంటే సమాధి స్థితి. ఇది సమాధి స్థితిలోనే తురియం అనుభూతికి వస్తుంది. ఆత్మతత్వం అనుభూతికి వచ్చే దశ పేరు తురియము. ప్రపంచం అనుభవానికి వచ్చే దశ పేరు స్వప్నము, జాగ్రత్త. మరి సుషుప్తి ఎందుకు చెప్పలేదండి? సుషుప్తిలో ప్రపంచం లేదు. ఆత్మతత్వం అనుభూతికి వచ్చిందా? తెలియలేదు. అనుభూతికి వచ్చింది కానీ తెలియలేదు. కనుక సుషుప్తిని ప్రాపంచిక దశ అనడానికి లేదు, సమాధి దశ అనడానికి లేదు. ప్రాపంచిక దశను ఎందుకల్లో? అసలు ప్రపంచం గుర్తుంటుందా గాఢ నిద్రలో? నీ శరీరమే గుర్తుండదు గాఢ నిద్రలో. ఏం చెప్తావు? పోనీ అది సమాధి స్థితి అంటావా? మళ్ళీ లేచి కూర్చుంటున్నావు, ఇదే గోల. కనుక అక్కడ పరమాత్మ దగ్గర వెళ్తున్నా కానీ తెలుసుకోవట్లేదట. అది ఇక్కడ చెప్తున్నాడు. కానీ తురియ దశ ఏమిటి? తురియ దశ అంటే ఏమిటంటే సుషుప్తిలో అనుభవించేటువంటి పరమాత్మని మెలకువకు గ్రహించగలగడం. ఇది ఇంపాసిబుల్ మామూలుగా మాట్లాడితే. కానీ యోగికి అది పాసిబుల్ సాధన వల్ల. ఎందుకు? అంతర్ముఖ సమారాధన చేసాడు కనుక వాడికి సులభమైపోయింది. ఆ స్థితికి వెళ్ళాడు కనుక ఆ స్థితిని ఎలా ఉంటుంది? ప్రభాశూన్యం, మనశ్శూన్యం, బుద్ధిశూన్యం. అందులో ప్రభ, మనస్సు, బుద్ధి 3 శూన్యం అయిపోతాయట. ఇక్కడ ప్రభ అంటే ఆత్మప్రభ తీసుకోకూడదు, ప్రాపంచిక విషయ స్పృహ. ఇక్కడ ప్రభా శబ్దానికి అర్థం ఏంటి? ప్రాపంచిక విషయాల స్పృహ. ఒక వస్తువు ఉంటుంది, మన దగ్గర నుంచి పోతుంది, అయినా దాని స్పృహ వదలదే మనసును పట్టి ఏడిపిస్తూనే ఉంటుంది. ఇదే ప్రభ అంటే అర్థం మరొకటి కాదు. కానీ ప్రాపంచిక విషయ అభిలాష స్పృహ, దీనికి ప్రభ. ఆ ప్రభ ఉండకూడదట. తర్వాత మనస్సు లయమైపోవాలి, బుద్ధి కూడా ఇంకా ఆత్మతో ఐక్యమైపోయింది ఆ స్థితి. అందుకే ప్రభాశూన్యం, మనశ్శూన్యం, బుద్ధిశూన్యం, నిరామయ. ఆ స్థితిలో సర్వశూన్యం, నిరాభాసం. అక్కడ ఆభాస లేదు ఇంకా, అది కేవలం స్వయం ప్రకాశ స్వరూపమే. ఆ స్థితినే సమాధిరభిధీయతే. ఆ స్థితికి ఇంకో ఆలంబనం లేదు. అదే నిరాలంబ. అక్కడ అనుభవించే అఖండమైన ఆనందమే స్వాత్మారామం. ఇప్పుడు అమ్మవారికి స్వాత్మారామ అనేది అమ్మపరంగా మరొక అర్థంలో చూడొచ్చుట. స్వాత్మారామ అంటే ఆత్మస్వరూపమైన ఆనంద అనుభవము అని. ఇంకొక అర్థం చూపిస్తున్నారు. స్వమాత్మీయం జగచ్చ ఆత్మా బ్రహ్మచ అనయో ఆరామ క్రీడనం విహరణం వృత్తి అన్నారు. ఇక్కడ అమ్మవారికి ఆవిడ ఆత్మతోనే క్రీడిస్తుందిట. అంతేగాని ప్రపంచంతో క్రీడించేది ఆవిడ ఆత్మతోనే క్రీడిస్తుంది. మరి ప్రపంచం ఏంటి? ప్రపంచం ఆవిడకి భిన్నమా? ఇప్పుడు పట్టుకున్నాడండి చాలా గొప్పగా. ప్రపంచం ఆవిడకి ఆత్మీయమండి.
సృష్టిలో మనం అంటూ ఉంటాం, వాడు నాకు చాలా ఆత్మీయుడండి అని. వీడిదో భ్రాంతి, వాడిది ఇంకో భ్రాంతి. ఆత్మీయుడు ఎవ్వడూ లేడు. ఆత్మకి ఇంకోటి ఇయ్యం లేదండి. ఆత్మే ఆత్మీయం. మరొకటి అమ్మవారికి ఆత్మీయం ఈ ప్రపంచంట. అంటే అర్థం ఏంటి? అమ్మకి భిన్నముగా ప్రపంచం ఇంకోటి లేదు. ఉందా? జ్యోతికి భిన్నంగా కాంతి ఉందా? కనుక అమ్మకి భిన్నంగా మరొక ప్రపంచం లేదు. ప్రపంచమంతా అమ్మ అయినప్పుడు ఈ ప్రపంచంలో విహరిస్తున్నది ఎవరు? రమించుతున్నది ఎవరు? క్రీడిస్తున్నది ఎవరు? ఈ ప్రపంచంలో క్రీడిస్తోంది, ఆడుకుంటోంది, ఆనందిస్తున్నది ఎవరు? అతలే రమించువారెవరురా రఘుత్తమ నిను విన శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించువారు. సకల భువన జనులలో రమించువారు ఎవరయ్యా? నువ్వు తప్ప అన్నాడు ఇక్కడ. ఏమిటో మీరు అమ్మవారిని చెప్తూ రాముడి దగ్గరికి వెళ్ళిపోయారండి. రామ రమణలంపట, తప్పేం లేదు, తత్వం ఒక్కటే, పేరు మారిందంతే. అందుకే నువ్వు తప్ప ఇంకెవరయ్యా అందరి జీవుల్లో ఆనందరూపుడుగా క్రీడిస్తున్నవాడు అన్నారు. ఎంత గొప్ప మాట ఇక్కడ. కనుక ప్రతి వారిలో ఆత్మయే ఆనందరూపం క్రీడిస్తున్నది. ఆత్మకితనం కాదు ఈ ప్రపంచం. కనుక ఇక్కడ రెండు భావాలు తీసుకోవాలట. తనకు భిన్నము కాని ప్రపంచమునందు లీలగా విహరించి ఆనందించి క్రీడించే తల్లి గనక ఆత్మారామ. అంతేకాదు, తానే బ్రహ్మమై ఆనంద స్థితిలో ఎప్పుడు ఉంది గనక స్వాత్మారామ. రెండు అర్థములు తీసుకోవాలి అన్నారు చక్కటి భాష్యంతో. అందుకే స్వం ఆత్మీయం జగచ్చ, స్వం ఆత్మీయం జగచ్చ. చూడండి సంస్కృతం ఎంత సులభమో. ఆత్మా బ్రహ్మచ, చా ఉన్నదంటే మరియు అని అర్థం. తన ఆత్మీయమైన జగత్తు యందు, తన స్వరూపమే అయినటువంటి బ్రహ్మమునందు అనయోహ ఆరామ క్రీడనం విహరణం వృత్తి, రెండిటి యందు ఆనంద స్వరూపముగా ఉన్న తల్లి గనక స్వాత్మారామ. ఆవిడే సుధాశ్రుతి, అమృత ప్రవాహము. ఈ సుధాశ్రుతి అనే మాట శంకరులు అంత అందంగా ప్రయోగిస్తారో చూడండి ఆ భావంలో. అవిద్యానామంతస్తిమిరమిహిర ద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి. అక్కడ వాడారు, అక్కడ శృతిఝరి. అది ఏమిటా శృతి చెప్పాడు ఇక్కడ. మకరంద శృతి, తీయని ప్రవాహంట. ఏమిటా తీయదని అంటే చైతన్య. గొప్ప మాట చెప్పాడు అక్కడ, గొప్ప మాట. చైతన్య స్తబక మకరంద శృతిఝరి. అక్కడితో ఆగేరా. అమ్మవారి యొక్క విగ్రహ ధ్యానం చేసేటప్పుడు ఇది ఒక ధ్యాన ప్రక్రియ. ఈ నామం నిరామయ నిరాళంబ స్వాత్మారామ సుధాశ్రుతి చదివితే ఇంతవరకు వేదాంతికమైన అర్థం చెప్పుకున్నాం. అసలు పరమార్థం ఇదే. ఇప్పుడు ఇంకొక లౌకికార్థం కూడా చెప్పుకోవచ్చు. ఈ నామం జపిస్తూ ఒక మూర్తిని ధ్యానించాలట. ఈ నామంలో ఆ తల్లి ఉంది. ఆ తల్లి పేరు అమృతేశ్వరీదేవి. ఈ తల్లిని కానీ ధ్యానించి నామం చదివితే ఎలాంటి రోగాల నుంచైనా బయటపడవచ్చండి. బహుశా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. నిజమే, రోగాలు పోతేనే కదా అప్పుడు అసలు రోగమని సంసార రోగం పోవాలి. రేపు మఠం వేసి కూర్చుందని జపం అనుకుంటే అనారోగ్యం వస్తే ఏం చేసాం? అందుకు ఆరోగ్యం కావాలని అడగడం తప్పేమీ లేదండి. చాలా సాధనకి ఆటంకం కాకుండా ఆరోగ్యం కావాలని అమ్మవారిని అడగాలి. అందుకని ఆరోగ్యం ఎలా పోతే పోయిందండి. ఈరోజు మాత్రం మొత్తం ఉపవాసం జపం చేస్తానంటే మళ్ళీ మరుసటి రోజు జపం చేయడానికి ఆరోగ్యం ఉండాలిగా. అందుకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఉన్న జీవితాంతం బాగా సాధన చేసుకోవాలి. అందుకు ఆరోగ్యం అమ్మని అడగాలండి. అడగకుండా ఊరుకోకూడదు. ఇస్తుంది ఆవిడ. ఏం పిల్లాడు అమ్మని కాక ఎవరిని అడుగుతాడండి?